నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ ఆర్య వైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నీకోసం కార్యక్రమం పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శనకు వస్తున్న కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరేడ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది గ్రామస్తులు ప్రజలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున గ్రామ పెద్దలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కలిసి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని గ్రామ పెద్దలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సుధాకరాచారి తుమ్మనపల్లి మహేశ్వరాచార్యులు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ దంపతులు నంగనూరి జగన్ బాల్నేని సుమన్ తిప్పిరిశెట్టి ప్రసాద్ దంపతులు కలకోట రమణ భాస్కర్ దంపతులు కొండబత్తుల మంగతాయ కృష్ణ తిప్పిరిశెట్టి ప్రసన్న కుమార్ దంపతులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు గోవిందా గోవిందా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం నిర్వహించిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు పునర్నిర్మాణం చేసిన వాసవి కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు షష్ఠి పూర్తి జరిగిన 54 జంటలకు యజ్ఞ హోమాలు నిర్వహించడం ఎంత గొప్ప విషయమో అన్నారు ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం వేములవాడ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలియజేశారు కృషి రత్న అవార్డు పొందిన వాసవి నిత్య అన్నదాన ట్రస్ట్ అధ్యక్షుడు బస శ్రీనివాస్ ను ఎమ్మెల్యే అభినందించారు ఈ రోజు మాట సందర్భంలో దీన్ని
పూర్వవుతుంది. ఒక సంవత్సరం కాలంలోనే అనేక కాలంలోనే నా సహచర మిత్ర బృందంతోటి నా కమిటీతోటి ఈ సంవత్సరంలో సుమారు 5 కోట్ల పైచీలు డబ్బులు కొని రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతంలో కానీ నేను అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడుతుంది. దాంతోపాటు ఈరోజు ఈ వాసవి ఫంక్షన్ హాల్ కూడా ఆధునీకరించడం కానీ ఒక బైలాడ్ కూడా ఏర్పాటు చేసుకొని మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ 3 రోజులు ఒక పండుగ వాతావరణంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి ఆరవేశ సోదరులతో పాటు మీకు సంబంధించినటువంటి ఆరవేశ సత్తులకు సంబంధించినటువంటి దాతలతో కూడా ఆహ్వానించుకొని చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమైన నాకు సందర్భం చెప్తూ ఇప్పటికే అనేక మార్లు నేను ఆర్యవేశలు ఏర్పడేసిన ప్రతి కార్యక్రమం కూడా పాల్గొంటున్న సందర్భంలో ఒకటైతే సమాజంలో ఉద్యోగంగా పైచేయి ఉన్న సందర్భంలో సామాజిక రూపమాపంలో కానీ సాంఘిక దురాచార రూపమాపంలో కానీ మీరు చేపట్టిన కార్యక్రమంలో కేవలం మనకంటూ కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేయమని అనేక సందర్భంలో మీరు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. మీరు చక్కటి కార్యక్రమాలు తీసుకున్న సందర్భంగా అభినందనలు అందజేస్తూ మరి మిత్రులు శ్రీనివాస్ గారికి విశ్వరత్న అవార్డు కూడా ఈ సందర్భంగా మీరు ఏదైతే ఇచ్చారో 100 రూపాయలు దానికి వాళ్ళు కష్టపడిన సంఘానికి సంబంధించినటువంటి సోదరులు అందరికీ కూడా నా ఉద్యోగపూర్వక నమస్కారం తెలియజేస్తూ పార్టీ గత నిన్నటి నుంచి రేపటి వరకు 3 రోజులు శ్రీ వాసవి విచారణ సత్రం ఆధ్వర్యంలో నిన్నటి రోజు శోభయాత్రలు చేయడం జరిగింది. రాజరాజస్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందన్నమాట. ఈరోజు ఇంచుమించు 54 గంటలను షష్ఠి పూర్తికి సంబంధించినటువంటి చేసుకున్న వారందరితో ఇక్కడ యజ్ఞగుండాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా కార్యక్రమాన్ని ఈ వాసవి సత్రం ఆధ్వర్యంలో చేయడం జరిగిందన్నమాట. రేపటి రోజు మరి కుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ అమ్మవారు శ్రీ వాసవి మాత అమ్మవారి ఆలయంలో ప్రతినిత్యం కూడా ధూపదీపం చేస్తూ పూజలు అభివృద్ధి చేస్తూ మీరు ఏ కార్యక్రమం జరిగిన అమ్మవారు ఆశీస్సు తీసుకునే క్రమంలో మేము కూడా ప్రార్థన పరిశ్రమ అమ్మవారు ఆశీస్సు తీసుకునేటువంటి సందర్భంలో ఆ అమ్మవారికి రేపు బంగారు ఆభరణాలు 2 ఆభరణాలు కూడా సమర్పించేటువంటి కార్యక్రమాన్ని కలిపి మొత్తం 3 రోజులుగా చక్కటి కార్యక్రమాలు మహాకుంభాభిషేకం కార్యక్రమం కూడా ఆర్యవైశ్య పెద్దలు శ్రీ వాసవి విచారణ సత్రం ట్రస్ట్ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో ముస్తాబాద్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నీకోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులనుద్దేశించి సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ క్రమశిక్షణ ప్రణాళికతో చదివితే అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతారని, జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉండాలంటే అది విద్య వల్లనే సాధ్యమని ఆయన అన్నారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎస్పీ 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భీమ్ శర్మ, సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ రెడ్డి, మానసిక వైద్యులు స్వామి, శ్రీనివాస్, ప్రవీణ్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది అనేది ప్రిపరేషన్ స్టేజ్. ఈ ప్రిపరేషన్ స్టేజ్లో మీరు 100% ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు 100% ఎఫర్ట్స్ పెడితే ఫలితం 100% మంచి రిజల్ట్ వస్తుంది. అప్పుడప్పుడు ఏమైతుంది, మన లక్ మంచి లేదు, మన హార్డ్ వర్క్ చేసాము, లక్ మంచి మనకి మన సైడ్కి రాలేదు, మన వైపు తక్కువ మార్క్స్ వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? సాడ్ ఫీల్ కావాలా, లేకపోతే మళ్ళీ ఇది చూసి నేను నెక్స్ట్ టైం ఇంకా మంచి చేస్తాను, ఇంకా మంచి చేసి ఇంకా మంచి నెక్స్ట్ ర్యాంక్లో వచ్చేస్తాను. ఏం చేయాలి? తక్కువ మార్క్స్ వస్తే ఏం చేయాలి? సాడ్ ఫీల్ కావాలా, లేకపోతే మీరు మళ్ళీ డిటర్మినేషన్తో నేను నెక్స్ట్ టైం సాడ్ కాను, నెక్స్ట్ టైం నాకు మంచి మార్క్స్ వస్తుంది అట్లా కావాలి.
నెక్స్ట్ టైం మళ్ళీ నేను మంచి కావాలి, అదే మీకు అదే ఉండాలి. అది డిసిప్లిన్తో వస్తుంది, అది కూడా డిటర్మినేషన్తో వస్తుంది, పేషెన్స్తో వస్తుంది. సో 100% మీకు ఇప్పుడు సక్సెస్ కావాలి. జస్ట్ ఈ ఎగ్జామ్లో కాదు, రేపు కూడా మేబీ మీ లైఫ్లో పెట్టే మంచి మంచి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఇస్తారు. మేబీ కొంతమంది సిఏ కోసం ప్రిపేర్ అవుతారు, కొంతమంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు, కొంతమంది గ్రూప్ 1 స్టేట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతారు, కొంతమంది ఆర్ట్స్కి పోతారు, ఢిల్లీ యూనివర్సిటీ పోతారు, లండన్ పోతారు, అమెరికా పోతారు, ఐలెట్స్ రాస్తారు, జిఆర్ఈ రాస్తారు. దానికి ఏంటి, ఒకసారి ఫెయిల్ అయితే ఏం చేయాలి, మళ్ళీ ఇవ్వాలా లేదా? మళ్ళీ ఇవ్వాలి. మీకు ఫస్ట్ టైం సక్సెస్ వస్తే మీకు అర్థం రాదు ఆ సక్సెస్ విలువ ఏంటి. మీరు ఎప్పుడైనా ఫెయిలియర్కి లెస్ మార్క్స్ వచ్చినాయి, రొటీన్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. 20 days విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. అండ్ ఒకవేళ ఇఫ్ యూ మాట్లాడాలి ఆర్ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఫ్రెండ్స్ చెప్తే నవ్వుతారనిపించినప్పుడు నంబర్ రిపీట్ చేసిన 14416. మీకు ఎప్పుడైనా కౌన్సిలింగ్ కావాలనిపించింది, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఆర్థిక అక్షరాస్యతపై రూపొందించిన పోస్టర్ను, ఆర్థిక అంశాల అవగాహనకై సందేహాలు నివృత్తి చేసే పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. कवर करना है। पब्लिक आ रहे हैं। కేంద్రంలో మోడీ సర్కార్ రైతులపై కాల్పులు జరిపి రాక్షసంగా వ్యవహరిస్తూ రైతు వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నందుకు నిరసనగా సిపిఐఎంఎల్ అనుబంధ సంస్థ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. పండించిన పంటలకి గిట్టుబాటు ధర అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ సీనియర్ నాయకులు సామపాపన్న, హెచ్చులింగన్న, గుజ్జు దేవేందర్, రైతులు, నాయకులు పాల్గొన్నారు. వీళ్ళందరూ ఆపుకునేది పని లేక ఆపుకున్నారా? అందరు పని లేక ఆపుకున్నారా?
రైతాంగ పోరాటాలు రైతాంగ పోరాటాలు డబ్ల్యూటీఓని భారత్ వెంటనే డబ్ల్యూటీఓని భారత్ వెంటనే డబ్ల్యూటీఓని భారత్ వెంటనే ఉపసంహరించుకోవాలి డంకల్ పరిపాలనలు వెంటనే ఉపసంహరించుకోవాలి డంకల్ పరిపాలనలు వెంటనే ఉపసంహరించుకోవాలి డంకల్ పరిపాలనలు వెంటనే. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా మహిబాద్ జిల్లా కేంద్ర వ్యవసాయ మార్కెట్ ముందు మహిబాద్ జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మరి రాస్తారోకో చేసి ఆధార దిగ్భాగం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి అఖిల భారత రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామిడి మండల వెంకన్న గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. ఏమైనా రైతు సోదరులకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు దోహా అనేటువంటి పట్టణంలో WTO సమావేశాలు జరుగుతున్నాయి. ఈ WTO వల్ల మొత్తం కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వెనుకబడ్డటువంటి దేశాలను మొత్తం దోసుకునేటువంటి ఒక వ్యూహం ఇలా రూపొందించబోతున్నారు. ఇప్పటికే గత 1991 నుంచి ఇప్పటి వరకు పివి నరసింహారావు అధికారంలో ఉన్నప్పుడు డంకెల్ ప్రతిపాదనలు వెనుకబడ్డ దేశాలకు ఒక శాపంగా మారినటువంటి స్థితి ఉన్నది. ఆ డంకెల్ ప్రతిపాదనలే ఇలా ఘాటు ఒప్పందాలు అనే జనరల్ అగ్రిమెంట్ అండ్ టారిఫ్ అండ్ ట్రేడ్గా మారింది. అది ఇలా WTOగా మారింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా మారింది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయక దేశాలలో మన దేశం లాంటి వ్యవసాయక దేశాలు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్సిడీల నుంచి రైతులకు ఇస్తున్నటువంటి అనేక సబ్సిడీలను రద్దు చేసినటువంటి స్థితి ఇక్కడ కొనసాగుతుంది. అదే పెట్టుబడిదారీ దేశాలు మొత్తం మూడో ప్రపంచ దేశాలను దోపిడీ చేయడం కోసం ఈ WTOను అడ్డం పెట్టుకొని ఇలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇలా అదే పెట్టుబడిదారీ దేశాలలో వాళ్ళ రైతు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శనకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పి ఇంతవరకు ఆ ఊసేయలేదని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కాంగ్రెస్ కే సాధ్యమవుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బీజేపీ పార్టీ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, రానున్న పార్లమెంటరీ ఎలక్షన్ల కొరకు బీజేపీ పార్టీ జిమ్మిక్కులు చేస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీకి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరోజు బీజేపీ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ సందర్శనని కొత్త నాటకానికి తెరదీసి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి వస్తున్నారని తెలిసింది. ఈ 10 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాడు, 5 సంవత్సరాలు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి ఎన్నడూ కూడా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడని నాయకుడు ఈరోజు షుగర్ ఫ్యాక్టరీకి రావడం సిగ్గుచేటు. మేము ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో వచ్చిన మరో రోజే మేము షుగర్ ఫ్యాక్టరీ మీద ప్రారంభం కోసం సాధ్యాలని మా గౌరవ జీవన్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్టి కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారికి బాధ్యత అప్పచెప్పి త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి కోసం ఒక కార్యాచరణ రూపొందించిండ్రు. అందులో భాగంగానే మొన్న బోధన్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి రావాల్సింది కూడా ఉంది. కానీ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇవాళ మేము స్టార్ట్ చేసేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ రైతులంతా చైతన్యవంతులు. మీరు రైతులని ఢిల్లీలో ఏ విధంగా అయితే లాఠీ చార్జీలు వేసి ఇబ్బంది గురి చేస్తున్నారో ప్రతి ఒక్క రైతు దాన్ని చూస్తూనే ఉన్నాడు.
వారికి మద్దతుగా మేము 28 తారీఖు నాడు హైదరాబాద్లో కూడా సంఘీభావ యాత్ర మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతున్నాం. ఇక్కడ ఇవాళ పసుపు బోర్డు అని చెప్పి ఎంపీ గారు ఎప్పుడైతే పసుపు బోర్డు శాంక్షన్ అయిందని చెప్పిండ్రో ఇప్పటికీ పసుపు బోర్డు లేదు, ఏది లేదు. షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన నాదు లేడు. కాబట్టి ఇది ఏదున్నా ఈ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అందుకే మేము ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, జీవన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంత రైతులు కూడా అందరూ జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపించడానికి కోసం డిసైడ్ అయి ఉన్నారు. కావున ఇప్పుడు ఏదైతే కిషన్ రెడ్డి వస్తుండో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందు పసుపు బోర్డు మీద మాకు మేమైతే కమిటీ వేసి ఇవాళ మేము ఎట్లయితే ఒక కార్యాచరణ వేసినామో అట్లాగే పసుపు బోర్డు మీద వాళ్ళకి దమ్ముంటే మేము ఇక్కడ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్య వైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నీకోసం కార్యక్రమం, పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శనకు వస్తున్న కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ షుగర్ ఫ్యాక్టరీ ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.